ఫైర్ సేఫ్టీ వచ్చింది సీజ్ చేసుకోండి ఎందుకు చేసుకోలేదు అంటే ఏం జరిగింది ఏం మాత్రం చేసారు డిఓ ఎంఈఓ ఏమన్నా చెప్పన్నా డిఓ గారు స్కూళ్ళతో ఏం తీసుకున్నారు నాకేం తెలుసు డిఓ ఉండగా నాకు పైసలు ఇస్తారని ఎంఈఓ అన్నాడు స్వయాన ఇది ఎవిడెన్స్ చూపెడతా మీ అన్న ఆరోపణ చేసిండు ఒక మండల విద్యాశాఖ అధికారి డిఓ మీద ఆరోపణ చేసిండు డిఓ ఉండగా ఏడాది చేస్తారా 15 రోజులు ఏడాది చేస్తారా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవినీతి డిఈఓ అవినీతి ఎంఈఓల పైన చర్యలు తీసుకోవాలని డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. విషయం ఏమనగా జిల్లా లోపల ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో టీచర్ లేక సబ్జెక్టులకే టీచర్ లేక చెట్ల కింద ఎండుతూ వానకు నానుతూ చదువుతున్న దుస్థితి ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చెట్ల కింద చదువులు ఇది మన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అనేక ప్రభుత్వ పాఠశాలలో దుస్థితి ఈ జిల్లా కేంద్రం లోపల అనేక పాఠశాల ఉంది. అలాగే పూర్తిగా టీచర్ లేక అనేక ఇబ్బందులు పడుతూ చదువుకు ఇబ్బంది పడిన పరిస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ప్రైవేట్ పాఠశాల అధిక ఫీజులు బుక్స్ కావచ్చు డ్రెస్సులు కావచ్చు ఇంకా వ్యాపారంగా మారుతూ ఉంటూ వేలకు వేలు వసూలు చేస్తూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని డిఓ గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా డిఓ స్పందించకుండా ప్రైవేట్ పాఠశాల లోపల ప్రైవేట్ పాఠశాలతో కుమ్మక్కై వసూలు చేస్తున్న వసూళ్ల రాజా ఎంఈఓ ఈ జిల్లా యొక్క డిఓలు వసూళ్ల రాజాలని ఈ సందర్భంలో అడుగుతుంది మీ అందరూ తెలియజేస్తున్నాం. మేము ఎందుకు వసూళ్ల రాజా అంటున్నామంటే స్వయాన ఎంఈఓ దూస రఘుపతి గారు ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ గారి పైన ఆరోపణలు వేసిండు. ప్రైవేట్ పాఠశాల దగ్గర ఏం తీసుకుంటుండో డిఓ మాకు తెలియదు అని డిఓ ఏం తీసుకుంటుండో అని మాకు చెప్పిండు. అదే డిఓకి పైసలు ఇవ్వకుండా ఎంఈఓకి ఎక్కడైనా ఇస్తారని ఈ స్వయాన మాట అన్నది ఎంఈఓ దూస రఘుపతి గారు. అలాగే ప్రైవేట్ పాఠశాల కుమ్మక్కైన వీరిపైన ఏసీబీ అధికారులు వీరిపై చర్యలు తీసుకోవాలి. జిల్లా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీనిపైన కలెక్టర్ విజ్ఞప్తి చేస్తాను. విచారణ చేసి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రైవేట్ పాఠశాల ఫీజులు నియంత్రించాలి. అలాగే పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ టీచర్ లేని స్కూళ్ళల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే ఏబీవీపీ ఆధ్వర్యంలో ఈ యొక్క జిల్లా కేంద్రంలో త్వరలోనే డిఓ ఆఫీస్ ఛాంబర్లో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడతాం. మా ప్రాణాలు పోయినా సరే మా జీవితాలు ఏదైనా సరే ఈ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఈ సమస్యలు పరిష్కరించే వరకు కొట్లాడతాం. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మాస్టర్లు కావచ్చు విద్యార్థులు టాయిలెట్స్ లేక స్వీపర్స్ లేక టాయిలెట్స్ సరిపోక క్యూ లైన్ కడుతున్న దుస్థితి ఈ జిల్లా లోపల ఉంది. ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు ప్రైవేట్ పాఠశాల ఫీజుల విషయం కావచ్చు మీ కంటికి కనిపిస్తాయిదా? కంటికి కనిపించకుంటే ఒక కంటి వైద్యుని సంప్రదించి అద్దాలు పెట్టుకోండి. అలాగే డిఓ గారికి మేము ఒక విన్నపిస్తున్నాం. సార్ మీకు కూడా కంటి సరే కంటిలో ఉంది కావచ్చు, మీరు కూడా ఈ జిల్లాలో జరుగుతున్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు కావచ్చు ప్రైవేట్ పాఠశాలలో అదైతే అధిక ఫీజులు బుక్స్ కావచ్చు మీకు కంటికి కనిపిస్తలేదు, మీరు కూడా ఒక ప్రముఖ కంటి వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు వేసుకోండి. లేకపోతే పైసలు లేకపోతే చెప్పండి మా పేద విద్యార్థి సమస్య ఉంది కాబట్టి మనిషికి తలా వేసి ఆ వైద్య ఖర్చును మేమే భరిస్తామని మేము తెలియజేస్తున్నాం.
యొక్క చెట్ల కింద చదువుకుంటున్న దుస్థితి ఏదైతుందో ఈ సమస్యలు తీర్చకుంటే మేము తప్పకుండా ఉద్యమం చేస్తాం. ఎమ్మెల్యే కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు గతంలో చేసిన మాదిరి కాదు, మీరు ఇంకా దీనికన్నా దారుణం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మీకు దాన్ని దారుణంగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది 10 రూపాయలు అయితే మీరు 20 రూపాయలు వేసారు ఇప్పటి వరకు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 20 రూపాయల పని చేస్తుందో 100 రూపాయలు పని చేస్తుందో మీకే తెలవాలి. తప్పకుండా మంత్రులు ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అడ్డుకుంటాం. ఈ యొక్క సమస్యల కోసం ఎంత ఉద్యమానికైనా మేము సిద్ధమని హెచ్చరిస్తాము.